అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఆయన సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికీ డబ్బులు విడుదల చేయాల్సిన కూడా అనేక కారణాల వల్ల ఈ యొక్క డబ్బులు అయితే విడుదల కాలేకపోయింది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారనమాట. ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాబట్టి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధమైపోయారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఫిబ్రవరి 6వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదలవుతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు సిద్ధం అవ్వాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదల కానున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పకుండా ఇలా చేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. ఇక రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయి ఏంటి, ఏ పథకాల ద్వారా డబ్బులు రాబోతున్నాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఫిబ్రవరి 6వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోయారనమాట. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే అప్లై చేసుకున్నవారు, అలాగే ఇంకా అప్లై చేసుకోకుండా ఎవరైనా ఉంటే వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి. రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులంతా కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకునేవారంటే అప్లై చేసుకోవడం కానీ, ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని డబ్బులు అయితే పొందండి, మీకు అమౌంట్ అనేది విడుదల కాబోతోంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు అప్లై చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఫిబ్రవరి 6వ తారీఖున నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మీ యొక్క ఖాతాల్లోకి దాదాపు 20,000 రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినట్లుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా మీరు చేసుకొని సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే ఈజీగా వచ్చేస్తాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీకు
డబ్బులను అయితే విడుదల చేసి దీని ద్వారా మీకు యొక్క అమౌంట్ అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసి డబ్బులు అయితే పొందండి. మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. మీరు తప్పకుండా ఈ అప్డేట్స్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటూ ఉంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. తెలియని వాళ్ళకు కూడా తెలియజేసి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి వారికి కూడా మీరు అప్డేట్స్ అయితే ఇవ్వండి. వారు కూడా అప్లై చేసుకుంటారు. ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ రబీ సీజన్లో మీకు కనుక ఏదైనా పంట నష్టపోతే మీకు నష్టపరిహారం రావాలి అంటే తప్పకుండా మీరు ప్రీమియం అనేది మీరే చెల్లించుకోవాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. మీ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ ప్రీమియం అనేది చెల్లించుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ ప్రీమియం కనుక చెల్లించుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులతో పాటుగా ఈ పంట ఏదైనా సరే మీరు నష్టపోయినప్పుడు ఆ పంట నష్టపరిహారాన్ని కూడా మీకు అందించడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది మీరు పొందొచ్చు అనమాట. ఈ డబ్బులు మీరు తీసుకుంటేనే మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే ఆ డబ్బులు అయితే ఇస్తూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని ఎవరైనా సరే ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఇంకా మీకు అంటే పంట నష్టపరిహారానికి నమోదు చేయించుకోకుండా ఉంటే ఇప్పుడు కూడా మీరు నమోదు అనేది చేయించుకోవచ్చు. మీరు నమోదు చేయించుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించి ఈ యొక్క పంట నష్టాన్ని నమోదు చేయించుకోండి. ఈ పంట నష్టపరిహారం విడుదలైన తర్వాత మీకు అందరికీ కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి 20,000 రూపాయల విడుదలకు ఆమోదం తెలుపుతూ కూడా అంటే ఇప్పటికే జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు మనకు 4,500 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఈ 4,500 కోట్ల రూపాయలను కేటాయించి రైతులకి డబ్బుల విడుదలకైనా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనకు రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కానీ కొన్ని కారణాల వల్ల అయితే డబ్బులు అయితే విడుదల చేయలేకపోయింది. ఇక ఎట్టకేలకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అవకాశం కల్పిస్తున్నామని కౌలు రైతులు కానీ మామూలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకున్న రైతులు ఉంటే మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి మీకు వచ్చే నెల నుంచి కూడా ఈ పీఎం కిసాన్ కింద 19వ విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ వచ్చే ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్తో పాటుగా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి రైతులు ఈ పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందాలి.